భద్రాచలంలో కూడా ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తున్నారు. సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు రామాలయం వద్ద ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఇక విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ప్రస్తుతం మీరు ఏ ఆలయం వద్ద ఉన్నారు అండ్ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రాధిక, ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్న ఏదైతే లక్ష్మీ నరసింహ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ స్వామివారు కూడా ఉత్తర ద్వారం నుంచి కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ బంగారు శంకుతో కూడా భక్తులకు తీర్థాన్ని అందించనున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అలాగే 8 గంటల వరకు ఈ తీర్థాన్ని కూడా భక్తులకు అందించనున్నారు. ఈ తీర్థం ఒక ప్రత్యేకంగా ఈ ముక్కోటి అలాగే వైకుంఠ ఏకాదశి ద్వారా భక్తులకు అందిస్తూ ఉంటారు. సుమారు 1,00,000 మందికి పైగా కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఆ అధికారులు పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా భద్రతతో కూడిన ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్న ఏదైతే విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే స్వామివారి ఎదురుగా ఏర్పాటు చేసిన ఇక్కడైతే ఆ మహిళలందరూ కూడా కొబ్బరికాయలు కొడుతూ దీపాలను స్వామివారికి చూపిస్తూ కూడా తమ మొక్కులను కూడా చెల్లించుకుంటున్న దృశ్యాలు మనం ఇక్కడ స్వయంగా చూసుకోవచ్చు. వీటితో పాటుగా క్యూ లైన్లో కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. 9 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు అలాగే 100 రూపాయల దర్శనం అలాగే 200 రూపాయల క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ క్యూ లైన్లు ఆగకుండా కూడా ప్రత్యేకంగా కూడా ముందుకు వెళ్ళిపోయేటట్టు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు మంగళగిరి పరిసర ప్రాంతాలే కాకుండా అటు విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా 1,00,000 మందికి పైగా కూడా భక్తులు వస్తుంటారు. వారందరికీ ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే శంకుతీర్థం ఎక్కువ ఈ 2 రోజుల్లోనే ఈరోజు ఇస్తారు కాబట్టి కంపల్సరీగా ఆ శంకుతీర్థం అందుకునేందుకు కూడా భక్తులు ఇక్కడికి పోటెత్తుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా భక్తులకు ఏర్పాట్లు చేశామని నిన్న ఆలయ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. భక్తుల్లో కూడా మనం అడిగినప్పుడు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేవు, అన్ని ఏర్పాట్లు బాగా చేశారంటూ కూడా భక్తులు చెబుతున్న పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే ఆలయ ప్రస్తుత ప్రాంతాల్లో భక్తులు, పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే పార్కింగ్కి ఇబ్బంది లేకుండా అలాగే దేవాలయానికి వచ్చే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు భక్తులు కలగకుండా కూడా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు భక్తులు ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు ఇటు ఆలయానికి కొంచెం దూరంలో కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దగ్గరలో కూడా చెప్పుకోవచ్చు, మనకి దగ్గరలో బస్టాండ్ కూడా ఆలయానికి రావడానికి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు బస్టాండ్కి దగ్గరలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ కూడా అక్కడే ఇవ్వడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి స్వామివారు అయితే భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.